టార్గెట్ లో ఉన్నాడు. అంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలి కళ్యాణ్. ఇప్పుడు తండ్రికి వాళ్ళు ఉన్న ఇంటికి నోటీస్ పంపించుకుంటే, మేనమామ నోటీస్ పంపించారంటేనే అక్కడ అతని యొక్క కదలికలు ఎక్కడ ఉన్నాయి, ఎవరో సంరక్షణలో ఉన్నాడు, ఎవరి దగ్గరతో ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నాడని చెప్పని తెలిసిన తర్వాతనే కాకపోయినా వాళ్ళ మేనమామ నోటీస్ పంపించారు. సో ఇదే కాకుండా ఏదైనా ఒక లీగల్ ప్రొసీడింగ్ వస్తా ఉంది, ఒక సెన్సిటివ్ కేసు, అది కూడా మనం ఇంకో విషయం గమనించాలి. వాళ్ళ నాన్న హోంశాఖ సహాయ మంత్రి చేశారు కాబట్టి పోలీసులు వేసే ప్రతి స్టెప్, అంటే ఒక స్టెప్ తీసుకొని బదనాం కాకుండా ప్రతిదీ కూడా ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్లారంటే దానికి ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి హడావుడిగా అరెస్ట్ చేసి హడావుడిగా రిమాండ్ చేయడం కంటే కూడా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఆధారాలతో సహా అరెస్ట్ చేద్దామని చెప్పని కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ కేసులో భగీరథ ఖచ్చితంగా దీంట్లో పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు రాకపోతే మాత్రం రేపొద్దున ఆయన తీసుకున్న బెయిల్ పిటిషన్ లో కూడా ఇదొక కారణమై ఆ బెయిల్ రిజెక్ట్ అయ్యే కారణం కూడా అవుతుంది. కాబట్టి పోలీసులు చాలా ప్లాన్డ్ గా ఈ రోజు నోటీస్ జారీ చేసి ఈ రోజు విచారణ హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో మరి జరగబోయే పరిణామాలకు ఎలా ఉంటాయి, తర్వాత పోలీసులు తీసుకున్న స్టెప్ అంతా ఎలా ఉంటుంది, సివి ఆనంద్ పర్యవేక్షణలో రుతురాజ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీస్ మహిళా ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అనేది చాలా పకడ్బందీగా చాలా ప్లాన్ గా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు విచారణకు పిలిచారని చెప్పుకోవచ్చు. విచారణకు వచ్చినా రాకపోయినా కూడా భగీరథ డెఫినెట్ గా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. విచారణ ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అంటే ఈ 2 సార్లు ఎవరైతే బాధితులు స్టేట్మెంట్ లో ఇచ్చిన సాక్ష్యాలకు సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వస్తారా రాడా, వచ్చినా రాకపోయినా భగీరథ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాల్సిందే, సేకరించిన సాక్ష్యాలకు సమాధానం చెప్పాల్సిందే. ఆయన మన వాళ్ళ నాన్న ఇన్ని చెప్పినా కూడా రకరకాల సమాధానం చెప్తున్నారు. ఒకసారి లేడంటాడు, ఒకసారి ఉన్నాడంటాడు, మరోసారేమో కేసు ఇలాంటి శిక్ష అర్హులని చెప్తున్నారు. సో రకరకాలుగా మాట్లాడుతున్నా కూడా ఒక తండ్రిగా ఆయన మాట్లాడుతున్నది మాకు అనుకోవచ్చు. కాకపోతే తప్పు చేసిన కొడుకు అలాగనే కొడుకుని రక్షించే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాడు. మరి ఇలాంటి సమయంలో అతన్ని కదలికలు ఎప్పటికప్పుడు పోలీసు అబ్జర్వేషన్ ఉంది, పోలీసు టీం కనుకలలోనే ఆయన ఉన్నాడని చెప్పారు కూడా మన సమాజంలో వెళ్తా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు 2 గంటలకి వస్తారని భావిద్దాం. కాకపోతే మాత్రం ఇంకా క్రిటికల్ గా మారే అవకాశం ఉంది ఈ కేసులు, భగీరథ కేసులు అని చెప్పని మనకు సమాజం అంతా ఉంది. కళ్యాణ్ రైట్ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద బండి భగీరథ మరి ఇప్పటికీ పోలీసులకి ఎందుకు అంత చిక్కట్లేదు? అతని ఇన్ఫర్మేషన్ని మేము తీస్తున్నాము, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని తీస్తున్నాము, ఆయన ఎక్కడున్నాడో లొకేషన్స్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అన్న మాటలు పోలీసులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి అతను బయట ఉంటే సాక్షులను మభ్యపెట్టే అవకాశం ఉంటుంది, సాక్ష్యాలను డైల్యూట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు పోలీసులు? ఎందుకు అరెస్ట్ చేయడానికి ఇంకా వెనకాడుతున్నారు? నోటీసెస్ సర్వ్ చేసి ఏదో పెళ్లికో ఫంక్షన్కో ఇంటికో పిలిచినట్టు తీరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు రండి అంటూ పిలుస్తారా? ఇది పోక్సో కేసా లేకపోతే వేరే కేసు అనుకుంటున్నారా పోలీసులు? నాకు అర్థం కావట్లేదు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తండ్రేమో ఒకసారి నేను మాట్లాడలేదు అంటాడు, ఇంకొకసారి నా కొడుకు నాకు చెప్పాడు, మేము జస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం విడిపోయామంటూ నా కొడుకు చెప్పాడు అంటూ కూడా మరి ఇంకొక మాట మాట్లాడుతున్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఏ డిపార్ట్మెంట్ అయితే ఈ కేసును డీల్ చేస్తుందో దానికి సెంట్రల్ మినిస్టర్ అలాంటి అంత పవర్ఫుల్ డిజగ్నేషన్లో ఉన్న పర్సన్ కాబట్టి మరి సాక్షులు కానీ మిగతా విషయాలు కానీ ఏమైనా పక్కకు జరిపే, మభ్యపెట్టే, లేకపోతే వాటిని డైల్యూట్ చేసే, ఎవిడెన్సెస్ని తారుమారు చేసే అవకాశాలు ఉంటే కదా ఖచ్చితంగా మరి పోలీసెస్ ఇమీడియట్గా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. గతంలో బీజేపీకి సంబంధించిన నాయకులను కంపేర్ చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన నాయకులు ఉత్తరప్రదేశ్, బీహార్ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరిపైన అయితే ఇలాంటి పోక్సో కేసులు అయినాయో వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కేసులు హీరింగ్స్ ఎక్కడ దాకా వచ్చాయి, వాళ్ళపైన జైలు శిక్షలు పడ్డాయా లేవా అంటూ కంపారిజన్ స్టార్ట్ చేశారు సోషల్ మీడియా మాధ్యమంలో. మరోపక్క మరి బండి భగీరథని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఇప్పటిదాకా? గతంలో ఒక లారీ డ్రైవర్ చేసిన ఇన్సిడెంట్కి తనని ఇమీడియట్గా మరి షూటెడ్ సైట్ ఆర్డర్స్ని ఇష్యూ చేశారు, తనని ఎన్కౌంటర్ చేశారు. అలాంటి పరిస్థితులు జరిగాయి. మరి అతనికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం, కేంద్ర సహాయక మంత్రి హోంశాఖ మంత్రి కొడుకుకు ఒక న్యాయమా?
అంటూ చాలామంది ప్రస్తుతానికి నెటిజన్స్ సోషల్ మీడియా మాధ్యమంలో ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి మరి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? నిజంగానే తనని ఇవాళ ఇన్వెస్టిగేషన్కి వస్తాడని కూడా మీరు భావిస్తున్నారా బండి భగీరథ్? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లో వినండి. కోసం పనిచేస్తున్నా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కార్యకర్త రైట్, నా కొడుకును ఒక క్రిమినల్గా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు కావాలనే. నా కొడుకు ఆల్రెడీ మేము జస్ట్ ఫ్రెండ్స్గానే ఉన్నాం, విడిపోయామంటూ నాకు చెప్పాడు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు మీకోసమే బయటకు వచ్చాను, మీకే టైం ఇవ్వగలుగుతున్నాను, నా కొడుకు టైంకి ఇవ్వలేకపోయాను అంటూ కూడా ఆయన మాట్లాడారు. మరోపక్కన పోలీసులు ఏమంటున్నారు? పోలీసులేమో బండి భగీరథ్ అందుబాటులో లేడు, వెతుకుతున్నాము అంటూ పోలీసులు అడుగుతున్నారు. పోలీసులు ఒకసారి ఏం మాట్లాడుతున్నారు పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము.